వందనాలండి. మరి అందరూ మనకైతే ప్రతి రోజు క్రిస్మసే, ప్రతిరోజు మనకు ఏంది ఈస్టర్, గుడ్ ఫ్రైడే ప్రతిరోజు మనం చావాల్సిందే. ప్రతిరోజు దేవుడు సిలువని మనం ఆహ్వానించవలసిందే. ప్రతిరోజు మనం ఆయన పునరుత్థాన శక్తిని పొందవలసిందే. కానీ ప్రపంచము, లోకమంతా హోలీ వీక్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్న తరుణంలో మనము సిలువ గురించి కొన్ని మాటలు దేవుడు సహాయం చేసిన కొద్దీ ధ్యానించుకుందామండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుతామా? ఎవరైనా చదవగలుగుతారా అవకాశం ఉన్న వాళ్ళు? 14 అక్క. 14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను శిలువ వేయబడి ఉన్నాము. ఆమేన్. దేవుడి లేఖనాన్ని మన మీకులో దీవించి దాని యొక్క పరమార్థాన్ని తెలియజెప్పి మనల్ని ఇంకా బలపరచులాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాదక్షిణం పూర్ణ నమ్మదగిన తండ్రి పూజన ఎన్నెల్లని నీ కృపావాసులను బట్టి హృదయమానాన్ని కొనులు తండ్రి. మరి అర్హత లేని అల్పురాన్ని నిలబెట్టుకున్నావు. ఇంత బలహీనరాలను దేవాన్ని నువ్వు ఎరుగుదు తండ్రి. దయతో నన్ను క్షమించుము. నీ అమూల్య రక్తంతో కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించుము. దేవానైనా నీ మాటలు నా నోట ఉంచుము. నాతో మాతో నూతనంగా మాట్లాడు ప్రభా. నీ మాటలు వినాలని ఎంతో ఆసక్తితో నీ పాసనకి చేరొచ్చిన ప్రియకులందరిని బట్టి వందములు. దేవా దయతో జ్ఞాపకం ఉంచుకుని ఈ సమయం ఆశీర్వాదకరంగా ఉండేలాగా దేవా దీవించమని, దేవా వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిచేసి దేవా సరి చేయబడిన వారమే, నీ స్వారూప్యం ధరింపబడిన వారమే, నీ రాకడకు సిద్ధపడే ప్రియులంగా మమ్మల్ని సిద్ధపరచమని నీ పాదం పట్టుకుంటూ నీ కరుణహాసాలకు అప్పగించుకుంటూ నీ కృపాకరికరాన్ని ఆశ్రయిస్తూ కోరుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావం నీ పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుని పరమ తండ్రి ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి. కూడొచ్చిన సహోదరులందరికీ హృదయమార వందనాలు. ఏమంటున్నాడు పౌలు ఇక్కడ? శ్రేష్టమైన మాట. ఎందుకంటే సిలువ కార్యం జరిగింది. సిలువ కార్యం జరిగి కొన్ని సంవత్సరాలు అవుతుంది. దేవుడు రాకడ కూడా సమీపం అవుతుంది, రెండో రాకడ కూడా. ఎందుకంటే ఇంకా ఈ కృప యుగము, ఈ కనికరము, జాలి, దయ, ఇంకా క్షమాగుణ, ఇంకా సమయం ఇస్తా ఉన్నాడు. ఏ ఆత్మ నశించడం ఇష్టం లేక, కానీ ఉగ్రుడై మరి ఆయన యొక్క రాజు అయి ఈ దేశాన్ని, ఈ లోకాన్ని ఏలడానికి, ఈ లోకాన్ని తీర్పు తీర్చడానికి రానే ఉన్నాడు. కాబట్టి మనము ఇంకా ఎంతసేపు రక్షణ స్వార్థలోనే మనం ఉండకుండా రక్షించబడిన మనం అందరం ఇంకా లోతుగా ఎదగడానికి మనము మరి ప్రయత్నం చేద్దాం. ఎనీవే, ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు అయితే అని అన్నాడు. అంటే ముందు చాలా వచనాలు మరి సారాంశం చెప్పబడింది. మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి కలిసి చూసుకోండి, అర్థమవుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే, మన ప్రభు యేసు క్రీస్తు సిలువ ఎందు తప్ప మరి దేని ఎందను అతిశయించుట నాకు దూరం అవును గాక. మనం ఏదన్నా అతిశయ కారణం మనకు ఉంది అంటే సిలువేనండి. సిలువ లేకపోతే మనకు అసలు రక్షణ లేదు. మనం దేవుడి పాసని రాలేము. దేవుని అబ్బా తండ్రి అని మనం పిలవలేము. ఆయన వాక్య ప్రత్యక్షత మనం పొందుకోలేము. ఏమి చేయలేము. కాబట్టి సిలువ తప్ప, అందుకే మనం సిలువ ఎందు తప్ప దేని అతిశయించకూడదు. మనకి ఏదన్నా సిలువ దేవుడు ఇచ్చాడంటే దాన్ని మోయడానికి కూడా మనం సంసిద్ధంగా ఉండాలి. మన సిలువ మనం మోయవలసిన వాళ్ళంగానే ఉన్నాము. అయితే దాని వలన నాకు లోకములకు నేను సిలువ వేయబడి ఉన్నాము. అదండి, మనం లోకానికి సిలువ వేయబడాలి. మనం లోకానికి సిలువ వేయబడాలి. లోకం మన దగ్గరికి రాకూడదు. అందుకే దాని ఛాయలు కూడా, లోక ఛాయలు కూడా మన దగ్గరికి రాకూడదు. మనం ఎందుకంటే ఈ లోక సముద్రం కానే కాం. కాబట్టి ఆ సిలువ యొక్క కార్యము మనలో జరగడానికి తండ్రి యొక్క ప్రేమ వెల్లడవుతుంది. సిలువ ఎందుకు ఇంత దేవాది దేవుడు నరరూపిగా, రక్త మాంసకుడిగా, శరీరధారిగా మహిమ స్థానాన్ని వదిలి తన దహించు అగ్ని అయి ఉన్న దేవుడు, సమీపింపరాని తేజస్సులో తను మాత్రమే నివసించే దేవుడు, నన్ను రక్షించడానికి మనలాంటి స్వభావం ధరించుకొని మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయికి దిగొచ్చాడు. అంత దిగి రావడానికి కారణం ఏంటి అంటే, తండ్రి అయిన ప్రేమ క్రీస్తు ద్వారా మనకు చూపడానికి. ఐ లవ్ యూ. ఇక్కడ వాళ్ళందరూ చాలా డార్లింగ్, హాయ్, డియర్, స్వీట్ వర్డ్స్ చక్కగా చెప్తారు. హౌ ఆర్ యూ డూయింగ్ అని చక్కగా మాట్లాడతారు. వచ్చిన కొత్తలు అనుకున్నా, ఇంత ప్రేమగా ఉన్నారు వీళ్ళు, ఎవరు నాకు పరిచయం లేకపోయినా అనుకున్నా.
హౌ ఆర్ యూ డూయింగ్ అంటే ఇక మనం ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అంటే అవి ఉట్టి మాటలే, అవి నోటి మాటలే. వాళ్ళు నిజంగా నేను బాగాలేను అంటే దామ్మా ఒక టీ కాఫీ ఇప్పిస్తాము, లేకపోతే ఒక రోజు మా ఇంట్లో ఆశ్రయం ఉండు అని ఎవరు అనరు. ఎవరు అనరు. డార్లింగ్ డియర్ అని అన్నారంటే నిజంగా డార్లింగ్ డియర్ అంత ప్రేమగా ఎవరు చూసుకోరు. అది అది వాడుక భాష అని తర్వాత రియలైజ్ అయినా నేను. కానీ దేవుడిది వాడుక భాష కాదు. దేవుడు అన్నాడు అంటే అది చేస్తాడు. మాట తప్పనివాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమను సిలువలో వ్యక్తపరిచాడు. మనపై ఉన్న తండ్రి ప్రేమ క్రీస్తు ద్వారా మనకు చూపింపబడింది. అందుకే శిలువ కార్యం జరిగింది. అందుకే శిలువ కార్యం జరిగింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం శ్రేష్టమైన మాట. ఆ మాటతో కూడా రక్షించబడిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఆ మాటతో కూడా రక్షించబడిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అది అందరికీ కంఠస్థ వాక్యం. ఎవరైనా చదువుతారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అనుగ్రహించాడంట. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఎంత అంటే తన అద్వితీయ కుమారుడు, జనదైక కుమారుడు. మళ్ళీ కుమారుడు అంత వేరే రకంగా వెళ్ళకండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడి యొక్క రక్షణ కార్యము, శిలువ కార్యము అది తర్వాత సంగతి. కానీ అది అంటే క్రీస్తు రూపంలో, కుమారుడి రూపంలో దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. తను ఎంతో ప్రేమించాడు. ఎంతగా అంటే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. అనుగ్రహం అంటే ఎలా అంటే అర్హత లేని వాళ్ళకి ఇవ్వడమే అనుగ్రహం అంటే. తన దయ, కనికరం పుట్టింది. దారిలో పోయే భిక్షగాడికి మనం దయ కలిగి మన చేయి చాపి అతన్ని ఇస్తాం. అలా దేవుడి యొక్క దయ, ప్రేమ మన పట్ల అలా కలిగింది. మన స్థితిని చూసి ఇక వీళ్ళని ఈ పాప స్థితి నుంచి లేపడానికి నా దగ్గర ఇంకేమీ లేదు, నా ద్వితీయ కుమారుని వాళ్ళకు దయగా నేను భిక్ష పెడితే తప్ప వాళ్ళు అక్కడి నుంచి కదలించబడతారు అని ప్రేమించి మనకు పొందుకున్న మనందరికీ ఇక్కడ ఇచ్చేసాడు నిత్య జీవము. విశ్వసించిన అందరికీ నిత్య జీవము. ఇప్పుడు ఇక్కడ కూడొచ్చిన వాళ్ళందరికీ ఎటర్నల్ లైఫ్ ఫర్ ఎవర్ గ్యారంటీ. నిత్య జీవం ఎప్పటికీ. అది 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 లోకస్తులకు లేనే లేదా నిరీక్షణ. కానీ మనం ఎంత ధన్యులమో చూసుకోండి. అంత మాత్రమే కాదు. రోమా 5:8 ఒకసారి చదవండి సిస్టర్ ప్లీజ్. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచిన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కదండి. మనం ఇంకా పాపులు ఉన్నప్పుడే అసలు మంచి వాళ్ళ కోసం చనిపోవడమే అరుదు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు యాక్సిడెంట్ లో చనిపోతే చాలా మంది చనిపోయారని అప్పుడు వార్త విన్నాం. ఒక 15 సంవత్సరాల క్రితం, 16 సంవత్సరాల క్రితం. కానీ పాపులం మనం, దేవుడికి విరోధులం, దేవుడికి శత్రులము, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసి పాతాళంకి వెళ్ళవలసిన మన ప్రాణాన్ని ప్రేమించడానికి మనం ఇంకా బలహీనులుగా ఉండగానే, మనం పుట్టక ముందే, భూపునాదులు వేయబడక ముందే మనం ఎలాంటి ఘోరమైన పాపం చేస్తాము ఎరిగి కూడా ప్రేమ అంటే అది. ప్రేమ అంటే అది. మన ప్రేమ ఎట్లుంటది? మనకి ఎవరైనా మంచి చేస్తేనే, మనతో ఎవరైనా తీయగా మాట్లాడితేనే, మనతో ఎవరైనా మంచిగా ఉంటేనే మనం మంచి చేయడానికి కూడా సందేహమే మనకు. ఆమెని పై మాట్లాడుతుందో నిజంగా మాట్లాడుతుందో అని సందేహిస్తాం. కానీ దేవుడు అట్లా కాదు, యథార్థవంతుడు. పాపులమని తెలుసు. మనం ఆ పాప స్థితిలోంచి మనల్ని మనం విడిపించుకోలేమని తెలుసు. మనల్ని దేవుడు కనికరించకపోతే, దయ చూపించకపోతే, జాలిపడకపోతే, అనుగ్రహం చూపకపోతే మనం పాతాళానికి వెళ్ళిపోతామని తెలుసు, పత్రం అయిపోతామని తెలుసు. అందుకే ప్రేమించాడు. ప్రేమించి అక్కడి నుంచి ఆ స్థితి నుండి లేపడానికి ఏం చేయాలి అని తన కరుణాహస్తం చాచాడు. తన బాహుని పంపాడు.
యెషయా 53లో ఉండదు. ఆయన బాహుని బయలుపరచగా ఎవరు గ్రహించారని. అందుకే మనం పాప స్థితిలో ఇంకా పాపులంగా ఉండంగానే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆ ప్రేమే శిలువ కార్యం. ఆ శిలువ కార్యం అక్కడ జరిగింది ఒక ఎత్తు అయితే, ఆ శిలువ కార్యం నా హృదయంలో జరగడం అనేది ఇంకొక ఎత్తు. ఆ ప్రేమని మనం నిజంగా ఎట్లా కొలవగలం, ఎట్లా గ్రహించుకోగలము, ఎట్లా అర్థం చేసుకోగలము. మనకు కలిగిన ఈ రక్షణ అనేకులకు లేదు. వాళ్ళని చూస్తా ఉంటే మనకి ఎంత జాలేస్తుంది, ఎంత బాధ. అన్నీ ఉన్నాయి, రక్షణ లేదు. ఎంత మంచి వాళ్ళో, మనకంటే మంచి వాళ్ళు బయట వాళ్ళు చాలా మంది. మంచితనం కాపాడలేదే వాళ్ళని. శ్లోకార్యం జరగవలసిందే హృదయంలో, జరగలేదు. ప్రార్థన చేయాలి. నశిస్తున్న ఆత్మల పట్ల మనకు నిజంగా భారం ఉండాలి. మనం మనం ఈ లోకంలో పొందుకుంది ఏదైనా ఉందంటే రక్షణే. ఆ రక్షణ లేని వాళ్ళు లోకమంతా సంపాదించుకొని ఆత్మను పోగొట్టుకుంటే ఏం లాభం అని, ఆత్మను పోగొట్టుకున్న ప్రజల ఎమ్మటి మనము నిజంగా ఎంతసేపు మరి మనం 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 దేవుడి సహాశక్తులతో మనం మనం ఎంతసేపు సువార్త ప్రకటించడానికి ఆహ్, అదొక్కటే చేయగలం మనం. అదొకటే మనం ఏదైనా ఇవ్వగలిగినాం అంటే ఎవరికైనా శ్రేష్టం. ఎందుకంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. సో, కొరింథీ 2 కొరింథీ 9:14-15. 2 కొరింథీ 9:14-15. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు మిమ్మల్ని చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సార్. 14-15. మరియు మీ ఎడల దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి. ఎంత కృప అంటే అసలు అత్యధికమైన కృప. అది మనం అసలు అర్హత లేని వాళ్ళమండి. గ్లాసులో మంచి నీళ్ళు ఇవ్వాలంటే తీసుకొచ్చి ట్యాంకులు నింపితే ఎట్లుంటుంది, అలా పోల్చడం కూడా కష్టమే. వర్ణించలేనిది, పట్టజాలనంత కనికరము, అంత గొప్ప కృపతో మీ ఎడల దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమైన ప్రార్థన చేయొచ్చు మిమ్మల్ని చూడవలెనని ఎక్కువగా కోరిక గలవారు. చెప్పసఖ్యం కానీ ఆయన వరము గురించి దేవునికి స్తోత్రం. అతి గొప్ప వరము మనకిచ్చాడు దేవుడు. అతి గొప్ప శిలువ కార్యము, శిలువ వరము మనకిచ్చాడు. తన అద్వితీయ కుమారుని వరంగా ఇచ్చాడు, నిత్య జీవాని వరంగా ఇచ్చాడు. అది పొందుకున్న మనము మౌనంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కలగాల్సిన బాధ ఏంటంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో మనము ఉట్టి వారమే, మనము ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే. మనకు క్రైస్తవులుగా మనకున్న ఒకే ఒక లక్ష్యం ఏంటంటే సువార్తను నశిస్తున్న ఆత్మలను మనతో పాటు నిత్య రాజ్యంలో తండ్రి ఎదుట నిలబెడితే తండ్రి హర్షిస్తే నిజంగా హర్షం. మనము తీసుకెళ్లిన ఆత్మను చూసి తండ్రి హర్షిస్తే చూడండి, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో పర్వదినం అంట, పండుగ దినం. అది తెలియాలి మనకు. కాబట్టి మన ఎడలు చూపించిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమే ప్రార్థన చేయొచ్చు మిమ్మల్ని చూడవలేనని పౌలు రాస్తా ఉన్నాడు కొరింథీయులు. కాబట్టి మనం చూపించే కృపను మనము ఇతరులకు చూపించే వారిగా ఉండాలి. క్రీస్తు యొక్క సంకల్పం ఏంటి? క్రీస్తు శిలువ యొక్క సంకల్పం ఏంది? క్రీస్తు శిలువ యొక్క సంకల్పం ఎందుకు? దేవుడు మనల్ని అంతగా ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకాన్ని పంపించి శిలువ ఎక్కించాడు. శిలువ ఎక్కుతాడని ముందుగానే చెప్పబడింది. ఆయన అనాది సంకల్పం అది. ఆయన భూపునాదులు వేయబడక ముందే వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా లిఖింపబడింది ప్రకటన గ్రంథంలో. కాబట్టి ఆది కాండంలోనే చెప్పాడు దేవుడు. శిలువ యొక్క సంకల్పము ఆది కాండంలోనే బయలుపరిచాడు. అక్కడే ఓడిపోయాడు సాతానుడు. ఓడిపోయి కూడా పోరాడుతున్నాడు అంటే నిజంగా ఎంత మూర్ఖుడు అంటే, ఇగో ఈ యుగ సంబంధమైన మరి అంటే కొంత ఆత్మలన్నా తీసుకొని వెళ్ళాలని వాడి బాధ. మరి గుడితనం కలగజేస్తున్నాడు కదా, ఆ గుడ్డితనాన్ని తెలియజెప్పేది దేవుడి వాక్యమే. ఇందాక పాటలో కూడా చక్కగా ఆయన స్వరమే వినబడాలి. దేవుడి వాక్యంకే శక్తి, వాక్యంతోనే బలము, జీవిస్తాము. వాక్యంలోనే అన్ని మనకు
కాబట్టి ఆదికాండం 3:15లో ముందుగానే ఏమని చెప్పాడు దేవుడు? మనకు తెలుసు ఆ వృత్తాంతం అంతా. ఇకంతా చదవడానికి మనకు టైం లేదు కానీ నెపమోపి ఆదాము అంగీకరించలేదు పాపాన్ని, అవ్వ అంగీకరించలేదు. సాతాను మీద మొత్తానికి ఏదేమైనా కూడా ఆజ్ఞాతిక్రమం పాపం, పాపం వల్ల మరణం వచ్చింది, ఆత్మీయ మరణం వచ్చింది. దేవుడి సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. కెరూబులతో ఆ కంచె వేసిండు, రాలేని స్థితిలో వాళ్ళు. ఆయన దేవుడు అక్కడితో వాళ్ళని కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఆ స్థాయిలో వాళ్ళని వదిలేక వాళ్ళ సొన్నితి అను ఆకులతో వాళ్ళని చుట్టుకున్నప్పుడు దాని ద్వారా మీరు నా దగ్గరికి రాలేదని అప్పటికప్పుడు గొర్రెను వధించి రక్తం చిందించి చర్మాయి చొక్కం కుట్టించి వాళ్ళ సిగ్గును కప్పి తిరిగి వాళ్ళ ఇది తాత్కాలికంగా చేస్తున్న దాన్ని శాశ్వతంగా చేయడం కోసం తన కుమారుడి శిలువ సంకల్పం, క్రీస్తు యొక్క శిలువ సంకల్పం బయలుపరచబడింది ఇక్కడ. నీకు స్త్రీకిని 15వ వచనం చదువుతున్నానండి. ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మెడమ మీద కొట్టుదు అని చెప్పింది. ఇది ప్రవచనం అండి. ఈ ప్రవచనము క్రీస్తులో నెరవేర్చబడింది. అది శిలువ కార్యం ద్వారా సాతాను చితకగొట్టబడ్డాడు. ఆ శాతానికి మన కాళ్ళ కింద కూడా చితకగొట్టబడ్డానికి అధికారము క్రీస్తు ద్వారాగా మనకు కూడా అనుగ్రహించబడింది, విశ్వసించిన మన అందరికీ కూడా. కీర్తన 22 మన అందరికీ తెలిసిందే, అక్షరాల నెరవేర్చబడింది. ఒక క్లిప్ చూసా ఈ మధ్యనే, ఎంత బాగా అంటే మొత్తం 309 ప్రవచనాలంట. 109 ప్రవచనాలు మొదటి రాకడకు నెరవేర్చబడ్డాయి. 200 ప్రవచనాలు ఇంకో రెండో రాకడకు నెరవేర్చబడవలసి ఉన్నవి. ఆ రెండో రాకడకు నెరవేర్చబడవలసిన వాటిలో కూడా చాలా నెరవేర్చబడుతూ వస్తున్నాయి ఇప్పటికీ. అంటే రెండో రాకడ కూడా ఎంతో సమీపంగా ఉన్నది. అసలు 22వ కీర్తన అయితే యాజ్ ఇట్ ఈజ్ గా సిలువలో దేవుడు మరి యేసు ప్రభువు వారు పలికినట్టుగా మనకు క్లియర్ గా తెలుస్తుంది, యాజ్ ఇట్ ఈజ్ గా. అయితే అన్ని దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఏమంటారంట అంటే, యేసు ప్రభువు వారు ధర్మశాస్త్రం చదివారు కదా, అందుకే మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడ ఏంది మెమరైజ్ చేసి చెప్పారు అని 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 అన్నారంట. అంటే సందేహం బయట వాళ్ళకి వస్తుంది కదా. సరే, అదంటే యేసు ప్రభువు వారు ధర్మశాస్త్రం చదివారు కాబట్టి తండ్రి తండ్రి నన్ను ఎట్లా వేడనాడినావని చెప్తాడు. మరి అలా అనుకుంటే 30 నాళ్ళకి యేసుక్రీస్తును అమ్మేసి మరి పేదలను సమాధి చేయడానికి భూమిని కొనమన్న ప్రవచనము అది యేసుక్రీస్తులు వారిలో నెరవేర్చబడింది. అది యేసు ప్రభువు వారు చేయలేదు కదా, దాన్ని ఎవరు చేశారు? ఇస్కరియోతు యూదా చేశాడు. సో ఆ రీతిగా బైబిల్ ఎక్కడ తప్పు పట్టాలని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఎక్కడ కూడా ఎప్పుడు తప్పుగా లేదండి. దేవుడి వాక్యం ఎప్పుడు తప్పు ఉండదు, అబద్ధం ఉండదు. అర్థం చేసుకోవడానికి మానవ బుర్రకు సరిపోక ఇన్ని ప్రశ్నలు అడిగి మార్పు చెందింది, దాన్ని మార్చేశారు, అన్ని భాషలో లెక్కించారు, తప్పుపోయింది, మానవుడు రాశాడు అని చెప్తారు. బుద్ధులు ఎవరంటారంట? దేవుడు లేడని మూర్ఖులు అంటారంట, బుద్ధిహీనులు అంటారంట. వాక్యం చెప్తుంది ఆ మాట. ఆ బుద్ధిహీనులు మాట్లాడుతూ ఉంటే ఆ బుద్ధిహీనులకు సమాధానం చెప్పడానికి మనకు మన సత్యవాక్యము తెలియాలి స్పష్టంగా. మనకు వాక్యపైన లోతైన జ్ఞానం ఉండాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే 22 కీర్తన అక్షరాల నెరవేర్చింది. ఏ లోకం, ఈ లోకంలో ఏ మహానుభావులు అని చెప్పబడిన వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళు ఎక్కడ పుడతారు, ఎలా పుడతారు, ఎక్కడ పెరుగుతారు, ఎలా సిలువేయబడతారు, ఎలా మరణిస్తారు, ఎలా తిరిగి లెగుస్తారు అని ఎవరి గురించి ముందుగానే చెప్పబడలే ప్రవచనంగా, ఒక యేసు ప్రభువు వారి గురించి తప్ప. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. రెండో రాకడ ప్రవచనాలు కూడా నెరవేర్చబడవలసి ఉంది. క్రీస్తు యొక్క శిలువ సంకల్పము ముందుగానే సిద్ధపరచబడి ఉన్నది. కాబట్టి యెషయా 53 మనకు తెలిసిందే.
యెషయా 53 కూడా మనకు తెలిసింది. ఒక్కసారి చదువుదాం. కీర్తన 22 మీరు కొంచెం ఇంటికి వెళ్ళాక చదవండి. ఎందుకంటే చాలా పెద్ద చాప్టర్ ప్లస్ చాలా ప్రవచనాలు అందులో ఉన్నాయి. మనం ఒక మాట ఒకళ్ళు కావాలంటే మొదటి మాటే ఎంత బాగుంటుందో ఒక్కసారి చదువుతాను చూడండి. తీసిన వాళ్ళు ఎవరు ఉంటే చదువుతాను, నేను చదువుతాను. నా దేవా చదవండి. అక్క యెషయా 53 కీర్తనల కీర్తన మొదటి ఒక వాక్యం నా దేవా నీవు నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. అట్లా ఆ రీతిగా దేవుడు శిలువ మీద మొట్టమొదట పలికిన మాట, నన్ను ఎలా విడిచితేవి యాజ్ ఇట్ ఈస్ గా. సో ఆ రీతిగా ఈ 22 మొత్తం అక్షరాల నెరవేర్చింది. ఒక్కసారి మీరు చదివితే మొత్తం యేసు ప్రభువుల శిలువ కార్యం మొత్తం ఇందులో ఉంటుంది, డిస్క్రైబ్ చేయబడి ఉంటది మొత్తం. కాబట్టి యెషయా 53 కూడా ఒక్కసారి చదువుతాం. యెషయా 53 యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆని ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా ఆని యందు స్వరూపము లేదు. 3 చదవనాక ఒక 5 వరకు చదువుదాము అంతే. ఓకే అక్క. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుని వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతన్ని ఎన్నిక చేయలేకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచుకుని, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగుకొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్ కదండి. ఇంకా ఈ మొత్తం ఈ 53 మొత్తం కూడా శిలువ కార్యం అండి. 54 మొత్తం కూడా సంఘం అండి, గుర్తుపెట్టుకోండి. ఇవి ప్రవచనాత్మకంగా 54 మొత్తం సంఘం, సంఘ ప్రవచనాలు ఉంటాయి అందులో. ఈ మొత్తం ఈ 53 అంతా కూడా సిలువ. నా బాహువు బయలుపరచబడింది. యేసు ప్రభులు వారు తన బాహు అంటే తన భుజంలోంచి తన ద్వితీయ కుమారుడుగా తన పక్కలోంచి వచ్చిన యేసు ప్రభులు వారు బయలుపరిచి ఎవరికి అర్థమైంది? అది ఎవరు గ్రహించారు? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడేను? మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను? మనం ధన్యులం. మనకు బయలుపరచబడింది, మనకు ప్రత్యక్షమయ్యాడు, మనం అంగీకరించినాం, మనకు అర్థమైంది. అది మర్మం. అందరూ గ్రహించరు. బుర్ర తక్కువగా ఎంత వాదిస్తారో, ఎంతసేపు పెద్దమైన వ్యంగ్యమైన మాటలు తప్ప అది నిజాలు తెలుసుకుందామా, ఆత్మకు రక్షణకి ఏముందో తెలుసుకుందామన్న ఒక్క అస్సలు ఆ గ్రహింపలేదు. మనం వాళ్ళకంటే మూర్ఖులము జ్ఞానులం, కానీ దేవుడు కనికరం పొందినాం అంతే. అతని నలుగు కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అదండి, ఆయన అతనికి వ్యాధి కలుగ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రా. అది నాకు ఎంత ఇష్టం అంటే ప్లీజ్డ్ అంట. దేవుడికి ఇష్టమైంది. ఎందుకంటే తన కుమారుని నిలగొట్టడము ఇష్టమైంది. తన కుమారుడి చేయి వదిలిపెట్టి నీ చేయి నా చేయి పట్టుకున్నాడు అంటే తన కుమారుని ప్రేమించినంతగా మనల్ని ప్రేమించాడు. మనకు అంత స్థాయి ఉందని విశ్వచక్రవర్తి మొత్తాన్ని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని అంతగా ప్రేమించి కంటికి రెప్పలే కాపాడుతూ ప్రాణం పెట్టిన దేవుడు. నిజంగా మనము అట్టి దేవుని కాదని ఇంకెటువైపు చూస్తాము? ఎవరిని ఆశిస్తాము? ఎవరిని ఆశ్రయిస్తాము? అంత వ్యర్థం. ఇష్టమైందంట ఆయనకి. ఎంత భరించి ఉంటాడో. ఇష్టం అంటే ఇష్టపూర్వకంగా కాదు, మన మీద ప్రేమ బలవంతం చేసింది ఆయన అట్లా నలగొట్టడానికి. సొగసైన స్వరూపమైనా లేడు. మన అతిక్రమంలో ఆయన మీద మోపబడ్డాయి. సమాధానమైన శిక్ష అక్కడ వేయబడింది. అందుకే మనం సమాధాన స్థితికి వచ్చినాము. మనం దేవుడితో సంధి చేసుకోగలిగినాం. మనం సమాధాన పడగలిగినాము. ఎందుకంటే క్రయం చెల్లించబడింది సిలువలో. కాబట్టి
దేవుడు ఉగ్రత అక్కడ చల్లారింది కాబట్టి పాపమేమో జస్టిస్ కోరుకుంటుంది, ప్రేమేమో మనల్ని కోరుకుంటుంది. అందుకే ఈ శిలువ కార్యం చేశాడు దేవుడు. తండ్రి అయిన దేవుడు ప్రేమించి ప్రాణం పెట్టి. అది శిలువ యొక్క జకరియా మనకు తెలుసు. ఇక జకరియా 13 మొత్తం చదవండి. ఆ తర్వాత 1 కొరింథీ 1:23 ఒక్కసారి చదువుతానండి. 1 కొరింథీ. నేను జకరియా టచ్ చేయట్లేదు, టైం లేదు కాబట్టి. 1 కొరింథీ 1:23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఇది మనము శిలువ కార్యం మనలో జరిగింది కాబట్టి శిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించాలి తప్ప నీ డినామినేషన్ ని, నీ బ్యాక్గ్రౌండ్ ని, నీ పుట్టుపూర్వతలు, నీ పాప స్థితి, అందరం పాపలే, ఏమొద్దు. నేను లోకానికి, లోకం నాకు సిలువ వేయబడింది. ఆ సిలువ వేయబడిన క్రీస్తునే లేవనెత్తాలి. సిలువను మీరు లేవనెత్తితే ఆ రోజు ఏమైతుంది? ఆ రోజు అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని లేపినప్పుడు పాము కరిచిన వాళ్ళు ఇత్తడి సర్పం వైపు చూచి ఏ రీతిగా అయితే స్వస్థత పొందారో, వాళ్ళు అయ్యో నాకు పాము కరిచింది, నాకు రక్తం కారుతుంది, నొప్పిగా ఉంది, బాధగా ఉంది, నేను చూడలేను అని నొప్పి వైపు చూడలే, ఎత్తబడిన సర్పం వైపు చూశారు. మనం కూడా నేను డ్రగ్ ఎడిక్ట్, ఆ ఎడిక్ట్, నీ ఎడిక్ట్, నేను వ్యభిచారి, నేను మర్డరరు, నేను హంతకుడు, నేను ఫలానా కుటుంబము, నేను ఎంత మనం ఇంట్రడక్షన్ చెప్పుకోవడం కానీ దాన్ని బట్టి ఏలాడకూడదు. ఇక మనం అందరం పాపం చేశాము. ఆ శిలువ వైపు చూడాలి, ఆ శిలువనే ఎత్తాలి. సంఘాల్లో కూడా సువార్త చెప్పిన, సంఘంలో వర్తమానం చెప్పిన శిలువ కార్యంనే, సిలువే ఎత్తి పట్టుకోవాలి. మనము యేసు ప్రభుని ఎత్తి పట్టుకుంటే యేసు ప్రభులు వారే ఆకర్షించుకుంటాడు. పేతురు ఏం చేశాడు? పేతురు ఏం చెప్పాడు? పేతురు నిలబడి అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో వర్తమానం ఏమని చెప్పాడు? దేవుడు వాక్యాన్ని చెప్పాడు. నేను 3 సార్లు డినై చేశా, నేను అది చేశా, నేను ఇది చేశా కాదు చెప్పలే. ప్రవచన లేఖన సత్యంలో వాళ్ళకి బోధించినప్పుడు, ఆ లేఖనాలు వాళ్ళతో మాట్లాడినప్పుడు, లేఖనాలు వాళ్ళకు గుచ్చినప్పుడు వాళ్ళు మారుమనసు పొందారు. ఏం చేయాలయ్యా మేము ఇప్పుడు రక్షించబడాలంటే? మారుమనసు పొంది దేవుడి వైపు తిరగండి. వాక్యం ప్రకటించబడితే ఆత్మకార్యం జరుగుతుంది. వాక్యం ప్రకటించబడాలి కాబట్టి సిలువనే బోధించాలి. కాబట్టి అదే 1 కొరింథీ 2:2లో కూడా ఏమని ఉంటది? నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. అది అంతే తప్ప ఆ ఇత్తడి సిలువలు చేసుకొని మెళ్ళ వేసుకొని, బంగారు సిలువలు చేసుకొని మెళ్ళ వేసుకొని, కొంతమంది ఆ చెక్కపు సిలువలు చేసుకొని ఊరంతా తిరుగుతారంట. మాకు తెలిసింది ఈ మధ్య వెమ్లీలో ఒక రెస్టారెంట్ వాళ్ళు మా ఆయన సిలువ పట్టుకుని వీధిలో వెళ్ళాడంట. సిలువ పట్టుకుని ఎందుకు వెళ్ళాలమ్మా? వాక్కు పట్టుకుని వెళ్ళాలి తల్లి, వాక్యం పట్టుకుని వెళ్ళాలి. సాతాను చూడండి ఎంతో మోసగాడు. విగ్రహాలు చేసుకోవద్దండి, మళ్ళీ సిలువ విగ్రహాలు చేసుకొని మోసుకొని తిరగడానికి. మట్టల ఆదివారం అంతా ఏదో పచ్చడి గడ్డి తీసుకొచ్చి పిల్లలందరూ ఎందుకు అవన్నీ మనకు? సిలువని ప్రకటించాలి అంటే వాక్యాన్ని ప్రకటించాలి. సిలువ ఎందుకు వేయబడ్డాడు? సిలువ సంకల్పం ఏంది? దేవుడి ప్రేమ ఏంది? మన స్థితిగతులు ఏంది? మనం దేవుడితో ఎలా సంధి చేయబడతాము, ఎలా సమాధాన పరచబడతాము, ఆయన ప్రేమ ఎట్లా వెల్లడి అవుతుంది, అవి ప్రకటించాలి. అవి ప్రకటించాలి. పాపం యొక్క భయంకర స్థితి మనకు ఈ సిలువ తెలియజేస్తుంది. పాపం యొక్క లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఎవరికి బయలుపరిచాడు? బాప్తిసం ఇచ్చే యోహాను. ఆయన గ్రహించగలిగాడు. ఆయన యేసు ప్రభువు వారిని చూడంగానే ఏమని చెప్తున్నాడు? లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనకేం కనబడుతుంది మరి ఇప్పుడు? మనం ఏం చూస్తున్నాము? యేసు ప్రభు సిలువను చూసినప్పుడు మనకు తెలియాలి, అది మనకు అర్థం కావాలి. మనము ఆయనందు దేవుని నీతిగా అగునట్లు పాపం మెరుగని ఆయనకు మన కోసం పాపంగా చేశాడు. 2 కొరింథీ 5:21.
రెండో కొరింథీ మనము దేవుడి నీతిగా అగునట్లుగా, ఆయన నీతి మనకు ఆపాదించడానికి, ఆయన పరిశుద్ధత మనకు ఆపాదించడానికి, మనల్ని ఇప్పుడు క్రీస్తులో ఉన్న మన అందరినీ కూడా శిలువ కార్యం ద్వారాగా పాపం చేయని వారిలాగా చూస్తున్నాడు తండ్రి అయిన దేవుడు మనల్ని. క్రీస్తులో మనం అంగీకరించబడ్డాము, క్రీస్తులో మనము తిరిగి సమాధానం చేయబడ్డాము, క్రీస్తులో మనం తిరిగి సంధి చేయబడ్డాము, క్రీస్తులో మనము నిత్య జీవం పొందుకున్నాము. ఇవన్నీ కూడా క్రీస్తు ద్వారాగా, యేసు క్రీస్తు ద్వారాగా, శిలువ కార్యం ద్వారాగా మనకు అనుగ్రహించబడింది, మనకు ఆపాదించబడింది. కాబట్టి మనం ఏం చేయాలి? సారీ, నాకు కొంచెం ఆవేశమైంది. ఎందుకంటే సంఘాల్లో వాక్యం ఎరిగిన వాళ్ళు కూడా ఇలాంటి తప్పిదం చేసి సాతానికి తావిస్తా ఉంటే దుఃఖంగా ఉంటుంది, బాధగా ఉంటది. చేయకూడదు మనం అవన్నీ పిచ్చిగా లోకస్తుల వల్లే పండగలు. వాక్యం తప్ప ఏమి ఉండకూడదు. కూడి రావడం ఒకటే, సమాజంగా కూడుకొని రావడం ఒకటే. ఎనివి 2 కొరింథీ 5:21 ప్లీజ్. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మన ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపం ఎరగడు, పాపం లేదు, పాపము చేయలేదు. పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధంగా కన్యక గర్భంలో ఈ లోకానికి వచ్చి ఈ గ్రహింపులు మనకు క్రిస్మస్ అప్పుడు, ఈస్టర్ అప్పుడు, గుడ్ ఫ్రైడే అప్పుడు కాదు కలగాల్సింది, ప్రతి దినము కలగాలి, దినం కలగాలి. పేతురు ఏమంటాడు? మీకు ఇవన్నీ తెలుసు, అయినా కూడా నేను మరణాంతరంలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేయడం మంచిదని మీకు రాస్తున్నాను అంటాడు. మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిలువ మరణ భూసప్త పునరుద్ధానను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన నీతి మనకు అనుగ్రహించడానికి, ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగునట్లు పాపం మెరిగిన ఆయనను మన కోసం పాపంగా చేసి పాపంగా సిలువలో ఎక్కించాడు. శాపగ్రస్తులే సిలువ పొందుతారు. ఆ శాపం మనది, మన స్థానంలో మన బదులుగా ప్రేమించాడు కాబట్టి మన స్థానాన్ని తీసుకున్నాడు, మన పాపాన్ని మోసాడు. ఇదిగో లోక పాపం మోసుకునే దేవుని గొర్రెపిల్లగా, మన పక్షంగా మనం తీసుకెళ్లే గొర్రెపిల్లగా బలి అయ్యాడు. ఆ గొర్రెపిల్లని బట్టే మనం దేవుడి సన్నిధికి వెళ్ళగలుగుతున్నాం. 1 కొరింథీ 15:1. 1 కొరింథీ 10. ఏందక్క? 1 కొరింథీ 15:1. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను, మీరు దాన్ని అంగీకరించుతారు, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకునే ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందరు. థ్యాంక్ యూ అక్క. కదండి, సువార్త వల్లనే రక్షణ. అంతే. ఆ వాక్యమే, దేవుడు వాక్యమే వెలుగు, దేవుడు వాక్యమే ప్రాణం తెప్పరిల్ల చేస్తుంది, దేవుడు వాక్యమే మృతమైన వాళ్ళని జీవం పోస్తుంది, దేవుడు వాక్యమే బ్రతికిచ్చింది. సింబాలికల్ సిస్టమ్ ఏది పనిచేయదు. దాని ఒక విగ్రహంగా మళ్ళీ ఇంట్లో పెట్టుకుని పూజించుకుంటారు, పూలమాల వేసుకుంటారు, దానికి ఒక పూల దాని పాదాలకు పూలు పెడతారు, విచిత్రంగా చేస్తారు. వద్దొద్దు. అలాంటి ఇంకెవరైనా చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడైనా మేల్కొనండి. భూమి అందే కానీ, సముద్రం అందే కానీ, ఆకాశం ఎగురు పక్షి వంటివి కానీ ఏ రూపం చేసుకోకూడదు. దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యం దేవుడై ఉన్నాడు, అంతే. కాబట్టి ఏమంటున్నాడు పౌలు ఇక్కడ? మీ విశ్వాసము, సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందురు, అంతే. సువార్త ఏంది? దేవుడు లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. మన స్థానంలో, మన పాప స్థితిలో, మనం ఇంకా పాపలుగా ఉన్నప్పుడే మన కోసం మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు సిలువలో. దేవుడు ఉగ్రత చల్లారింది, క్రీస్తుతో మనం సమాధాన స్థితి పొందగలిగినాం. అవన్నీ లేఖనాల్లో ఉంటాయండి. సింబాలికల్ గా ఏం చెప్తాం మనం? ఎంత కూడా చెప్తాం?
వాళ్ళు కూడా తీసుకెళ్లి ఆ సింబాలికల్ ఎరగని వాళ్ళు మొన్నటి దాకా విగ్రహారాధన చేసిన వాళ్ళందరూ మళ్ళీ ఇదొక విగ్రహం అనుకొని తీసుకొని పెట్టుకుంటారు ఇంట్లో. కాబట్టి జాగ్రత్త సుమి. ఆ తర్వాత వచ్చేసి గలతీ 3:13-14 వరకు ప్లీజ్. ఆత్మను గురించి వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. థ్యాంక్ యూ సిస్టర్. అదండి, అదే అండి సిలువ. అది సిలువ. అది జరిగింది ఈ సిలువలో. ఏం జరిగింది? ఆత్మను కూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మీకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము. నీ వాగ్దాన పురుషుడు ఏందే నీ సంతానం ఆశీర్వదించబడుతుంది అని ఆ యొక్క సంతానం ఆశీర్వాదము ఈ క్రీస్తు ద్వారానే మనం పొందుకున్నాం. మనం ఇప్పుడు విశ్వాసం ద్వారా అబ్రహాం సంతానమైన క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం అన్యజనుల మనకు ఎందుకంటే నిబంధన లేదు, వాగ్దానం లేదు, ధర్మశాస్త్రం లేదు, దేవుడు లేడు. ఇవన్నీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటాయి. అలాంటి మనల్ని తిరిగి విశ్వాసం ద్వారాగా అబ్రహాం సంతానంగా చేయడానికి ఏం చేయబడిందంట? క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందుని గురించి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. శాపగ్రస్తుడయ్యాడు, మన పాపగ్రస్తుడయ్యాడు, మన పాపాన్ని మోసాడు. పాపం లేనివాడు పాపంగా చేయబడ్డాడు. ఎందుకు? ఆయన నీతిని మనకి ఇవ్వడం కోసం. మన శాపాన్ని ఆయన ఎందుకు మోసాడు? ఆయన ఆశీర్వాదం మనం పొందుకోవడం కోసం. మళ్ళీ ఆశీర్వాదం అంటే మళ్ళీ వేరే రకంగా వెళ్ళకండి. సో అట్టి రీతిగా ఇంకా చాలా ఫిబ్రవరికి రాసిన పత్రిక 9:23-28 చాలా ఉన్నాయండి. చాలా ఇక్కడ చూసుకుని పోతే బోల్డ్ అని శిలువ కార్యం అలా జరిగిందండి. ఆ శిలువ అర్థం అదండి. శిలువ పరమార్థం అది. ఫిబ్రవరికి రాసిన పత్రిక 9:23-28. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులను ఇటు బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మనకు కొరకు దేవుని సమ్ముఖమందు కనబడటకు పరలోకముందు అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశించను. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్పించుకునుట వలన మనుషులు ఒక్కసారి మృతి పొందవలన నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆమేన్. శ్రేష్టమైన మాట. సారాంశం అంతా విన్నట్టు. మ్యూట్లో పెట్టినానా? థ్యాంక్ యూ. సారాంశం ఏంటంటే మనకు తెలుసు పాత నిబంధనలో ప్రతిసారి లేవీలు యాజకులు దేవుడి సన్నిధిలో వెళ్ళి వాళ్ళ నిమిత్తము, దేశం నిమిత్తము, వ్యక్తిగతంగా, కుటుంబంగా, మరి అందరి ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి ఏ రీతిగా అయితే దేవుడి సన్నిధికి వెళ్తాడో మన నిమిత్తము ఇక్కడ యేసు ప్రభువుల వారు ప్రాయశ్చిత్తం చేయబడి ఒక్క మార్గాన్ని హస్తకృత్యమైన వాటితో కాదు, పరలోక సంబంధమైన వాటిని పర సంబంధమైన ఆ యొక్క పరలోక తండ్రి సన్నిధిలో మన పక్షంగా తను ప్రధాన యాజకులు అయితే ప్రతి సంవత్సరం తనది కాని రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు. కానీ ఒక్క మారే మన కోసం ఏం చేశాడు? అట్లయిన ఎడల జగత్ పునాది వేయబడి చాలా సార్లు సిలువ వేయబడవలసి వచ్చేది. అలా కాకుండా ఏం జరిగింది?
అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. పాప నివారణ శిలువలో జరిగింది. పరిశుద్ధ రక్తం చిందించబడింది. ఆ పరిశుద్ధ రక్తంతో మనకు మరి దేవుడితో అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపాలు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షమవుతాడు. మనమందరం ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నాం. రక్షించబడిన మనందరి నిరీక్షణ ఏంటి చెప్పండి? రక్షించబడిన మన అందరి నిరీక్షణ ఏంటి చెప్పండి? ఆయన వస్తాడు, మనం తీసుకెళ్తాడని తెచ్చి. థ్యాంక్ యూ. రెండో రాకడ ఆయన వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఆయనతో నిత్యత్వంలో యుగములు ఉంటాం. అప్పటి వరకు మనం చేయవలసింది ఏంటి? మన లాంటి నిరీక్షణ లేని వాళ్ళకి నిరీక్షణ ఇవ్వడం. ఈ లోకంలో వాళ్ళ యొక్క వ్యసనాలకి వాళ్ళ బానిస అయిపోయి భరించలేక మరణించాలని మరణిస్తూ నిత్యాగ్నికి ఆహుతి అవుతున్నారు. అలాంటి వాళ్ళకి అయ్యో ఇప్పుడు తాత్కాలికమైన బాధల కోసం మీరు మరణిస్తే శాశ్వత లోకంలో కూడా మీకు శాంతి సమాధానం ఉండదు. అక్కడ ఇంకా వేదన ఉంటది, అక్కడ ఇంకా దుఃఖం ఉంటది, అక్కడ ఇంకా బాధ ఉంటది. ఇప్పుడే సమయం ఉన్నప్పుడే, ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నప్పుడే, వివేచన ఉన్నప్పుడే, మీ దగ్గర స్వార్థ వచ్చినప్పుడే, ఈ స్వలాభం కోసం కాదు, ఒక మతాన్ని స్థాపించడానికి కాదు, ఇంకా దేనికో కాదు, కానీ మీ ఆత్మల రక్షణ కోసం అని ప్రేమపూర్వకంగా మనం తెలియజెప్పే వారిగా ఉన్నాం. అదే చేయవలసిందే మనం. అదే చేయవలసింది మనం. ఈ రీతిగా చెప్పుకునే పాప విషయంలో దేవుని దయ కనికరం మన ఎడల చూపించబడింది. చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా శిలువ కార్యాలు మనం ఎప్పుడైనా కంటిన్యూ చేయడానికి దేవుడు సహాయం చేస్తే దీన్ని కంటిన్యూ చేద్దాము. అట్టి రీతిగా దేవుడు శిలువ కార్యం మనం జరిగించాడండి. అది శిలువ కార్యము బాహాటంగా అందరి ఎదుట జరిగించి కొన్ని వేల సంవత్సరాలు అయితే అది నీ నా హృదయంలో జరుగుతుంది చూడండి, ఆత్మ ద్వారాగా. ధన్యులమని. అందుకే దినదినము సిలువను మన సిలువను మనం మోయాలి. దినదినం మనము లోకం మనకు సిలువ వేయబడాలి. సిలువను మాత్రమే మనం ప్రకటించాలి. స్వార్థ వల్లనే నశిస్తున్న ఆత్మలు రక్షించబడితే తప్ప ఇంకా ఏ ఆశీర్వాద సభలు పెట్టు, నువ్వు ఏది పెట్టు, ఏం చెయ్యి, నువ్వు దేని వల్ల కాదు. నువ్వు ఏ పండగ ఆచరించి దేని వల్ల కాదు. సువార్త దేవుని వాక్యం ప్రకటించబడితేనే ఆత్మకార్యం జరుగుతుంది. దేవుడి వాక్యానికే శక్తి ఉంది, దేవుడి వాక్యానికే బలం ఉంది. అంతే. అది ఏ రీతిగా ప్రకటించబడిన దేవుడి వాక్యమే ప్రకటించబడాలి. అంతే. ఇక ఆ రీతిగా మనం దేవుడి శిలువ నుండి నేర్చుకోవాల్సిన అనేక అంశాలు మనకున్నాయి. కానీ కొన్ని మన సమయాన్ని పరిమితిని బట్టి మనం కొన్ని నేర్చుకున్నాము. ఇంకా ముందు ఇంకా నేర్చుకుందాం. కావాలంటే దేవుడి కృప చూపించి సమయం అనుగ్రహిస్తే మనపై తన తండ్రి అయిన దేవునికి ఉన్న ప్రేమ క్రీస్తు ద్వారా మరి మనకు చూపింపబడింది. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, లోకంని దేవుడు ఎంతో ప్రేమించాడు. తన ద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. ఎందరైతే విశ్వసించారో వాళ్ళకి నిత్య జీవము, విశ్వసించిన వాళ్ళకి నిత్య శిక్ష అని కూడా ఉంటది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటది, మరి తెలుగులో లేదు ఎందుకో. నమ్మని వాళ్ళకి శిక్షే, పెరిష్ అని ఉంటది, వాళ్ళు నశించిపోతారు. తీర్పు ఇక్కడే జరిగిపోయింది. రోమా 5:18 మనం ఇంకా బలహీనులుగా ఉన్నప్పుడే, మనం ఇంకా పాప స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మన కోసం మరణించినట్టుగా మనకు ఇవన్నీ తన నీతి మనలో శిలువ ద్వారా బయలుపరచబడింది. శిలువ సంకల్పము ఈ రోజుది కాదు, ఆది కాండంలోనే మొదలు పెట్టాడు. భూపునాదులు వేయబడకుందే దేవుడు నిశ్చయించాడు. మనం పడిపోతామని ఆయనకు తెలుసు. సర్వం ఎరిగిన దేవుడు, అన్ని కాలాల్లో ఉన్న దేవుడు, కాలం పరిమితం లేని దేవుడు, మితి లేని దేవుడు ముందుగానే గ్రహించాడు. మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. మనం ఆయన దేవుని నీతిగా ఆగున్నట్లుగా పాపం ఎరుగని ఆయనను క్రీస్తును పాపంగా చేసి సిలువ ఎక్కించాడు. పాపి విషయంలో దేవుని దయా కనికరం చూపించడానికి దేవుడు పాపంలో జీవిస్తున్న మనిషిపై జాలిపడ్డాడు. మరియు మన కోసం మనం చేయలేని దాన్ని మన కోసం చేయడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే సిలువ మార్గం. ఇంకా అనేక లేఖన అంశాలు ఉన్నాయి. టైం పర్మిట్ లేదు, టైం అయిపోయింది. దేవుడి ఈ చిన్ని లేఖనాలు మనం హృదయంలో, మన వినికిడిలో దీవించి ఈ శిలువ కార్యం పటిష్టంగా జరిగించి మన యొక్క విశ్వాసము శిలువ యందు తప్ప ఇంకా దేని యందు, పౌలు అన్నట్టుగా నేను అతిశయించుట శిలువ యందే తప్ప ఇంకా దేని యందు అతిశయించుట నాకు దూరం అవునుగా అన్నట్టుగా మనం కూడా శిలువ యందే అతిశయిస్తూ మన శిలువ వైపే చూస్తూ దేవుడు అనుగ్రహించే నిత్య రక్షణను మనం
ఆస్వాదిస్తూ ఆయన ప్రేమను తలపోసుకుంటూ ఆరాధనకి ప్రార్థనకు వెళ్దామండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. ఓవర్ టు యు సిస్టర్.